హాయ్ హలో అందరికీ నా యొక్క యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ మధ్యన కొంచెం నేను అప్లోడ్ చేయలేకపోతున్నా వ్లాగ్స్, కొంచెం బిజీ వల్ల. ఈరోజు ఏంటంటే సండే వీకెండ్ ఆఫ్. నా ఫ్రెండ్స్ కూడా నేను కాల్ చేసిన, వాళ్ళకు కూడా ఆఫ్. కొంచెం ఈరోజు చిన్న ఒక పార్టీ లాగా, అంటే ఏం బర్త్డే విశేషం అదేం లేదు. జస్ట్ నేనే నా ఫ్లాట్కి, నా రూమ్కి ఇన్వైట్ చేసిన. నా ఫ్రెండ్స్, నా 10th క్లాస్ ఫ్రెండ్స్, ఇంకా వేరే వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా నేను ఇన్వైట్ చేసిన. సో వాళ్ళందరితో కొంచెం ఈరోజు వచ్చిన తర్వాత మంచిగా సరదాగా గడిపేద్దాం సండే అని చెప్పని అనుకున్నా. ఏంటంటే నేను లాస్ట్ ఇండియాకి వెకేషన్ వెళ్ళొచ్చిన. వచ్చిన తర్వాత కొంచెం ఒంటరి ఫీలింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అరే భయ్, ఇక్కడ 10 years ఉన్నా సరే ఒక్కసారి ఇండియాకి వెళ్ళి రిటర్న్ వచ్చిన తర్వాత కొంచెం ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది, ఒంటరి ఫీలింగ్. నేను కూడా వచ్చిన 1 week మొత్తం పిచ్చిలు వేసిపోయింది. ఈ అమ్మాయి ఎందుకు వచ్చిన భయం, ఇక్కడ ఎన్ని ఇయర్స్ 2-3 years కంటిన్యూ ఉన్నా కానీ ఏమిపోయింది. జస్ట్ ఒక్కసారి ఇంటికి వెళ్ళి రిటర్న్ వచ్చినవా నీకు కథ పలిగిపోతుంది. ఇక 1 week ఎందుకు వచ్చింది భయ్, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాను ఆ ఫీలింగ్ ఉంటుంది. సో 1 week నేను అది ఆ సిచ్యువేషన్ నేను ఫేస్ చేసిన. సో నాకు మంచిగా ఈరోజు సండే నాడు మంచి వీలుంది. నా ఫ్రెండ్స్ అందరికీ ఇన్వైట్ చేసిన. సో వాళ్ళు వచ్చిన తర్వాత మంచిగా సరదాగా ఏదైనా మార్కెట్కి వెళ్ళి మీట్ తెచ్చుకొని, చికెన్ లేదా మటన్ ఏదో ఒకటి తెచ్చుకొని మంచిగా కుకింగ్ చేసుకొని దోస్తులతోటి మంచిగా కబూర్లు చెప్పుకుంటూ ఈ సండేని సాగిపోదాం. సో వాళ్ళకి ఇప్పుడే కాల్ చేసిన, వాళ్ళు బయలుదేరి వెహికల్ తీసుకొని జస్ట్ ఒక 30 minutes లోపు నా దగ్గరికి వచ్చేస్తారు. మా ఫ్రెండ్ గారు కూడా ఫోన్ చేస్తుండు, మనకి అనగా కూడా ఫోన్ చేసిండు. హలో అరే కాదు డైరెక్ట్ ఫోన్ చేయి. ఆయన అక్కడ వెహికల్ తీసుకుని రెడీ ఉన్నాడట. డైరెక్ట్ ఫోన్ చేసి కలిసి ఆ వెహికల్ రండి. ఓకే. ఇంకొక ఫ్రెండ్ గారు కూడా మధ్యలో జాయిన్ అయిపోయాడు, ఆయన కూడా ఎక్కించుకొని వస్తున్నారట. సో వాళ్ళు వచ్చిన తర్వాత మంచిగా ఈ డేని ఇంకింత చిల్లి చేసేద్దాం. ఓకే, లెట్స్ బిగిన్ ద షో. మా ఫ్రెండ్స్ కూడా కిందికి వచ్చినట్ట, బిల్డింగ్ కిందికి. भाई कैसा है? ठीक है. और ఎక్కడున్నారు ఇల్లు? నమస్తే అజయ్, మంచిదేనా? హాయ్ బ్రో, బాగానంతా? पाजी एकदम छोटा मारो, एकदम छोटा. हाँ తీసుకోకూడదు, అక్కడ ఉన్నా. అదే అక్కడ ఉన్నాయి, తీసుకోరు అంటున్నా. ఒకటి వేయాలి కదా చెయ్యి, నిమ్మకాయ. వేసాడు పొయ్యి మీద చికెన్. ఇక మా కాకడ వచ్చిండు, మా కాకడు. వీడు నా 10th క్లాస్ ఫ్రెండు. కాక మంచిగా మొత్తం సుక్కలు మస్తు ఉండాలి. రే సో వేడివేడి అన్నీ రెడీ అయినాయి. చికెను, గోలిపాలలు, స్ప్రైట్. మనం శాకాహారి, మాంసాహారి కాకుండా. అంటే మాంసాహారి అంటే చికెన్ తింటాం కానీ మందు వాళ్ళకి స్ప్రైట్. మా ఫ్రెండ్స్ కూడా వీళ్ళు కూడా అంతే, వీళ్ళు మంచి వాళ్ళు. వీళ్ళు ఇంకో చికెను, 2 చికెన్లు, ఒకటి డ్రై ఒకటి ఫ్రై. దానికి సిద్ధం ఉన్నట్టు అందరం ప్లేట్లలో మొత్తం చికెన్, గోల్పాలు అంతా మొత్తం రెడీ అయిపోయింది. నాకు ఏది గోల్పాలు వేస్తున్నా కదా.
ఇక కొంచెం ఇక తినుకుంటూ కొంచెం ఇక కబుర్లు చెప్పుతాం. ఇగో గీడు నా 10th బ్యాచ్, వీడు మా రంజిత్ గాడు నా 10th బ్యాచ్. మేము ముగ్గురము 10th క్లాసు చిన్నప్పటి నుంచి షెడ్యూల్ వేసుకున్నప్పటి నుంచి 10వ తరగతి అయిపోయి ఇబ్రేపట్నం, అప్పుడు సెంటర్ మనది ఇబ్రేపట్నం మండలంలో పోయి అలా ఎగ్జామ్ రాసినాం. నాకు గీడు గుర్తుకొస్తే నాకు ఒక సంఘటన గుర్తుకొస్తుంది, గాని గుర్తుకొచ్చినప్పుడు ఒక సంఘటన గుర్తుకొస్తుంది. నువ్వు ఒక సంఘటన గుర్తుకొస్తుంది. నేను చెప్తా గాడి గుర్తుకొచ్చిన చెప్పారు. నువ్వు నేను గుర్తుకొచ్చినప్పుడు నీకేం గుర్తుకొస్తుంది? గుర్తుకొచ్చినప్పుడు నాకు ఒక సంఘటన, మనం ఇట్లా ప్రేయర్ చేస్తాం రిలేటివ్స్, ఇట్లా మనం ప్రేయర్ చేసినప్పుడు నేను నాకు కళ్ళు తిరిగి నీ మీద పడిపోతే నువ్వు ఇట్లా మనం గుద్దుకుంటాం కదా, ఇట్లా జోక్ అనుకుని ఇట్లా జరుగుతుంది, కింద పడిపోయినా చక్కెర పడిపోయినా, అదొకటి నిన్యూత గుర్తుకొస్తుంది. నిన్యూత కూడా గుర్తుకొస్తుంది. మన 10th క్లాస్ లాస్ట్ ఎగ్జామ్స్ నిన్యూత కూడా గుర్తుకొస్తుంది. ఏంటి తెలుసు? లాస్ట్ ఎగ్జామ్స్ లో నేను జగ్గు కొట్టినా ఎత్తి మీద కాదు, మన 10th క్లాస్ ఎగ్జామ్ లో సమ్మర్ లాస్ట్ ఎగ్జామ్ మేము గడ్డ కింద మాకు షాప్ లేదా నిజామాబాద్ షాప్, గడ్డ కింద షాప్ లా సమ్మర్ లా చల్లటి నీళ్ళు ఉంటాయి కదా, జగ్గులో పోసుకొని తాగుతుంది. ఆయన తాగుతుంది, అరే ప్రశాంత్ రే ఏడు జగ్గులో నీళ్ళు పోసుకొని తాగంగా కొంచెం ఉంది లాస్ట్కు. నేను అన్నా అరే ఉంచురా అని చెప్పని ఇట్లా గుద్దినా, వీడు గుద్దుతారని చెప్పి నేను ఉరకంగా జగ్గు తీసి ఇట్లా ఇస్త్రీడు నాకు అది కూడా జగ్గు ఓపెన్ చేసి ఉంటా చూడు, కొంచెం ఇట్లుంటా చూడు, గిడ తాగి 2 స్టిచెస్ పడ్డాయి. 2 మర్చిపోలేని జ్ఞాపకం మొత్తం నేను మొత్తం బ్లడ్తో సహా మొత్తం ఇట్లా అదైపోతున్నా. నాకు మొత్తం అది అంటున్నాను, అరే కాకా ప్లీజ్ రే మీ ఇంట్లో అయిపోకరా, మీ ఇంట్లో అయిపోకరా. నన్ను హాస్పిటల్ కూడా అవుతుండు, మన విజయవాడ మన హాస్పిటల్ మొత్తం 2 స్టిచెస్. ఇక నిన్ను చూస్తే గడి గుర్తుకొస్తుంది, గాని చూస్తే చక్కెర పడిపోయిన గుర్తుకొస్తుంది. సో పార్టీ అయితే జస్ట్ నాకు కంప్లీటెడ్. అందరూ మంచిగా వచ్చినందుకు సాటిస్ఫాక్షన్ నాకు. ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ. నేను ఇన్వైట్ చేసిన అంటే ఒంటరిగా ఫీలింగ్ ఉందని చెప్పానంటే కొంచెం అందరికి ఇన్వైట్ చేస్తే అందరు ప్రతి ఒక్కరు వచ్చిండ్రు. అంటే ఇది సహజం అన్నట్టు. ఇది ఇప్పుడు మన గల్ఫ్ దేశాల్లో కానీ ఇక్కడ అంటే అవుట్ ఆఫ్ కంట్రీస్లలో ఎవరున్నా సరే ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరినీ ఫ్యామిలీస్ని అక్కడ మన ఫ్రెండ్స్ అందరినీ వదిలేసుకొని ఇక్కడ ఒంటరిగా వచ్చి పని చేస్తారు, ఏదో వాళ్ళకి తోచిన పని ఏదో చేసుకుంటూ ఉంటారు. సో అప్పుడప్పుడు ఒక 2-3 monthsకి ఒకసారి ఈ విధంగా గెట్ టుగెదర్ లాగా అందరం కలుసుకుంటే అంటే అందరం కూర్చున్నప్పుడు ఇక మన తీపి జ్ఞాపకాలు పాతాయి, ఇట్లా అన్నీ గుర్తు చేసుకుంటూ కొంచెం ఇక ఒక్కరోజు ఏంటంటే కొంచెం అన్నీ మనం మైండ్ సెట్ అనేది కొంచెం కరెక్ట్ సెట్ అవుతుంది అన్నట్టు. ఇది అందరికీ ఈ గల్ఫ్లో ఉండే వాళ్ళ ప్రతి ఒక్క అన్నలకు తమ్ములకు అందరికీ ఈ సిచ్యువేషన్ ప్రతి ఒక్కళ్ళకు అంటే జరుగుతుంది. సో అందుకోసం నేను కూడా అందరినీ ఇన్వైట్ చేసిన. సో ఇన్వైట్ చేసినందుకు నా మాట కదా అనుకుంటా ప్రతి ఒక్కళ్ళు వచ్చిళ్ళు. మొత్తం ఎంత ఒక 8 persons అంటే వీడియోలు అందరు మొత్తం రాలేరు, అందరు వచ్చిళ్ళు. మంచిగా హాయిగా వచ్చినందుకు నేను అలా కడుపు నిండా మంచిగా భోజనం చేసి వాళ్ళని ఎక్కడ వాళ్ళని అక్కడ ఇక పంపించేసిన. వాళ్ళు కూడా రూమ్కు అంటే ఎక్కడ వాళ్ళు అక్కడ సేవ్ అంటే చేరుకున్నారు. నేను కూడా జస్ట్ ఒక 2 hours పడుకొని ఇప్పుడే లేచిన. సో ఇది ఈ ముచ్చట. మంచిగా ఈరోజు అయితే హాయిగా ఉంది. ఎండ మాత్రం బీభత్సం కొడుతుంది, మామూలు ఎండ కాదు, ఫుల్ తడిసిపోతుంది ఇక్కడ. సో ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే మంచి ఒక లైక్ చేయండి, నచ్చకపోతే స్కిప్ చేయండి. ఉంటే మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో. దిస్ ఈస్ అన్వర్ పాషా వ్లాగ్స్.